వీసా గడువు ముగిసిన తర్వాత లేదా అక్రమ మార్గాల్లో అమెరికాకు చేరుకున్న వలసదారులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వదేశాలకు పంపిస్తున్నారు. ఇటీవల 104 మంది భారతీయులను అమెరికా వెనక్కి పంపగా మరో 2 విమానాల్లో మరింత మందిని స్వదేశానికి పంపుతున్నట్టు ట్రంప్ వెల్లడించారు. దీంతో 119 మంది భారతీయులతో కూడిన విమానం ఫిబ్రవరి 15న అమృత్సర్కు చేరనుందని అధికారులు తెలిపారు. శనివారం రాత్రి సుమారు 10:05 భారత్కు రాబోతుంది. వీరిలో అధికంగా పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 16వ తేదీన మరో విమానం ఇండియాకు చేరుకునే అవకాశం ఉంది. ఈ విమానంలో ఎంతమంది రాబోతున్నారనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఇటీవల వచ్చిన 104 మంది భారతీయుల చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులు వేయడం వివాదాస్పదమైంది. ఈ పరిణామాల వేళ రాబోయే విమానాల్లో భారతీయులు ఎలా వస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. C-17 గ్లోబ్ మాస్టర్ 3 US మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లో అక్రమ వలసదారులను తరలిస్తున్నారు. తమ దేశంలో ఉంటున్న అక్రమ వలసదారులందరినీ వారి స్వదేశాలకు తిరిగి పంపే వరకు బహిష్కరణ ప్రక్రియ కొనసాగుతుందని ఇదివరకే అధికార వర్గాలు తెలిపాయి. దీంతో అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 7,25,000 మంది భారతీయులంతా స్వదేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితి నెలకొంది. ట్రంప్ ప్రభుత్వం తమ దేశంలో 2,05,00,000 మంది అక్రమ వలసదారులు ఉన్నారని, వారిలో దాదాపు 14 లక్షల మందికి ఇప్పటికే డిపోర్టేషన్ నోటీసులు ఇచ్చి చాలా మందిని స్వదేశాలకు తరలించింది. ఇందులో భాగంగా ఇటీవల 104 మంది అక్రమ వలసదారులను భారత్కు తిరిగి పంపింది. అమెరికాలో ఉంటున్న భారతీయ అక్రమ వలసదారులను 2024లో బైడెన్ ప్రభుత్వం 1,529 మందిని తమ దేశం నుంచి వెనక్కి పంపింది. అక్రమ వలసదారుల విమానాలు అమృత్సర్లోనే ల్యాండ్ అవుతుండడంపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం పంజాబ్కు చెడ్డ పేరు తేవాలని చూస్తోందని మండిపడ్డారు. గుజరాత్, హర్యానా, ఢిల్లీలో విమానాశ్రయాలు ఉండగా పంజాబ్లోనే ఎందుకు అవుతున్నాయని ప్రశ్నించారు. 119 మంది వలసదారులు 67 మంది పంజాబ్కు చెందిన వారు ఉండడం వల్ల అమృత్సర్లో ల్యాండ్ చేస్తున్నట్టు చెబుతున్నారని, మరి మొదట వచ్చిన విమానం అహ్మదాబాద్లో ఎందుకు దిగలేదని ప్రశ్నించారు. పంజాబ్ ప్రతిష్టను దిగజార్చాలని కేంద్రం ప్రయత్నిస్తోందంటూ సీఎం ఆరోపణలు చేశారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యి వలసదారుల అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ చట్టవిరుద్ధంగా వేరే దేశంలోకి ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు ఉండదని పేర్కొన్నారు. అక్రమంగా అగ్రరాజ్యంలో ఉంటున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని ప్రకటించారు.